అటు సృష్టి కేసులో డాక్టర్ నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్, ఇటు చింతల్లో అక్రమ సరోగసీలో రిమాండ్ రిపోర్ట్. నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఐవీఎఫ్ కు వెళ్లాలనుకుంటున్న దంపతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. అసలు ఐవీఎఫ్ అంటూ వెళ్తే సరోగసీకి ఒప్పించి పేషెంట్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి ఫర్టీ సెంటర్లు. కోట్లాది రూపాయలు దండుకుంటూ నిండా ముంచుతున్నాయి. అసలు ఆ రిపోర్టుల్లో ఏముంది? డాక్టర్ నమ్రత అక్రమాల కేసు ఇప్పుడు సిసిఎస్ సిట్ కు బదిలీ అయింది. అక్కడ ఆమె ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ టీవీ9 సంపాదించింది. ఆమె నేరాన్ని పోలీసుల ముందు పూర్తిగా అంగీకరించింది. దీంతో వారు కన్ఫెషన్ రిపోర్ట్ ను రెడీ చేశారు. 1998లో మొదటిసారి విజయవాడలో ఫెర్టిలిటీ సెంటర్ ని స్థాపించింది డాక్టర్ నమ్రత. 10 ఏళ్ల తర్వాత సికింద్రాబాద్ లో రెండో సెంటర్ ప్రారంభించింది. కొన్ని రోజులు వైజాగ్ లోనూ దందాను షురూ చేసింది డాక్టర్ నమ్రత. 3 కేంద్రాలను చక్కగా ఉపయోగించుకొని తన డర్టీ బిజినెస్ ను నడిపించింది. ఐవీఎఫ్ లో ఫెయిల్ అవుతుండటంతో సరోగసీ వైపు మళ్లించింది. అక్కడ డోనార్ల ఇబ్బందులు తలెత్తాయి. కానీ తన క్రిమినల్ మైండ్ తో ఫేక్ సరోగసీల వైపు బిజినెస్ ను టర్న్ చేసింది. సరోగసీ పేరుతో ఒక్కో జంట నుంచి 20 నుంచి 30 లక్షలు వసూలు చేసినట్లు ఒప్పుకుంది డాక్టర్ నమ్రత. ఏజెంట్ల ద్వారా పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసీ చేసినట్లు చెప్పి దంపతులకు అమ్మేసింది. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలను గుర్తించి వారికి డబ్బులు ఆశ చూపించి పిల్లలు కనే వరకు చూసుకొని ప్రసవం తర్వాత కొనుగోలు చేసి దంపతులకు అమ్మింది ఈ గ్యాంగ్. ఎంతో మంది పిల్లలు లేని దంపతులకు సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలుగా నమ్మించామని ఒప్పుకుంది నమ్రత. 2010 నుంచి ఆమెపై కేసులు పడుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత మరొకరు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. డాక్టర్ నమ్రత మీద ఫస్ట్ కేసు విశాఖలోని మహారాణిపేటలో నమోదైంది. తర్వాత వైజాగ్ 2 టౌన్, గోపాలపురం పిఎస్లలో 5 కేసులు, గుంటూరు కొత్తపేటలో మరో కేసు నమోదైంది. 2020లో మహారాణిపేటలో నమోదైన కేసులో రిమాండ్కు వెళ్లి వచ్చింది నమ్రత. పిల్లల్ని కొనుగోలు చేయడంలో సంజయ్ అనే వ్యక్తితో పాటు సంతోషి కీలకంగా వ్యవహరించారు. సికింద్రాబాద్ సెంటర్లో సూపర్వైజర్ కమ్ ఫార్మసిస్ట్ గా కృష్ణ, రిసెప్షనిస్ట్ గా పద్మ, టెలికాలర్ గా అర్చన, మేరీ సోనా, నర్సుగా సురేఖ, ల్యాబ్ టెక్నీషియన్ గా ప్రభాకర్ ఉన్నారు. వైజాగ్ సెంటర్లో మేనేజర్ గా కళ్యాణి, ల్యాబ్ టెక్నీషియన్ గా రమ్య ఉన్నారు. ఇక విజయవాడలో డాక్టర్ మధులత, డాక్టర్ కిషోర్ బాబు, డాక్టర్ కరుణ కీలకంగా ఉన్నారు. అనస్థీషియా డాక్టర్ గా గాంధీ హాస్పిటల్ కి చెందిన సదానందం కీలకంగా ఉన్నారు. ఇక డాక్టర్ నమ్రతపై కేసులైతే ఆమె కుమారుడు జయంతి కృష్ణ న్యాయవాదిగా రక్షించేవాడని కన్ఫెషన్ రిపోర్టులో ఒప్పుకుంది డాక్టర్ నమ్రత. అంతేకాదు పలు కేసుల్లో తన కొడుకు చేత దంపతులను బెదిరించిన ఘటనలు ఉన్నాయి. ఇక ఇలాంటి సరోగసీ కేసునే మేడ్చల్ పోలీసులు బయటపెట్టారు. చింతల్ కేంద్రంగా సరోగసీ దందా నడిపిస్తున్న నరెద్దుల లక్ష్మి ఆగడాలు కూడా బయటకొచ్చాయి. ఏకంగా గర్భిణీలను హాస్టల్లో ఉంచి సరోగసీ బిజినెస్ ను రన్ చేస్తోంది. ఆమె ఇంట్లో ఫెర్టిలిటీ సెంటర్లకు చెందిన కేస్ షీట్లు, బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు దొరికాయి. దీన్ని బట్టి ఆమె ఎలా దందా నిర్వహిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కేస్ షీట్లు ఉన్న ఫెర్టిలిటీ సెంటర్లతో ఈమెకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. 15 నుంచి 20 ఏళ్లుగా నరెద్దుల లక్ష్మి ఎగ్ డొనేషన్, సరోగసీలో దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఎగ్ డోనార్ గా ఉంటూ 10 సార్లకు పైగా అండదానం చేసేది లక్ష్మి. అక్కడి నుంచి సరోగేట్ మదర్ గా 2 సార్లు తన గర్భదానం చేసింది. భువనగిరిలో ఇలా ఎగ్ డొనేషన్, సరోగసీలో పాల్గొన్న లక్ష్మి తన మకాం సికింద్రాబాద్ కు మార్చి పేద మహిళలను ఆకర్షించే పనిలో పడింది. అక్కడ మహిళలకు డబ్బు ఆశ చూపించి సరోగేట్ తల్లులుగా మార్చింది లక్ష్మి. ఇలా ఏడాదికి 5 నుంచి 6గురిని సరోగేట్ తల్లులుగా మార్చింది. 6-7 ఫెర్టిలిటీ సెంటర్లతో నిందితురాలు నరెద్దుల లక్ష్మికి సంబంధాలున్నట్లు తేలింది. అక్కడ నర్సులతో కాంటాక్ట్ ఏర్పరచుకొని ఐవీఎఫ్ కు వచ్చిన దంపతుల వివరాలను ఫెర్టిలిటీ సెంటర్ల నుంచి సేకరిస్తుంది. ఇక ఎగ్ డొనేట్ చేసే మహిళలకు 30,000, సరోగేట్ అయితే లక్షల రూపాయల ఆఫర్ ఇస్తుంది. రాజమండ్రి, రంపచోడవరం ప్రాంతంలో ఉన్న గిరిజన మహిళలను ఆకర్షించి ఇల్లీగల్ ఎగ్ డొనేషన్, సరోగసీ దందా నడిపించింది నరెద్దుల లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి. పోలీసుల సోదాల్లో నరెద్దుల లక్ష్మి ఇంటి నుంచి ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. హెగ్డే హాస్పిటల్ తో సహా అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్, ఐవీఎఫ్, ఫర్టికేర్, శ్రీ ఫర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన కేస్ షీట్లు దొరికాయి. ఇప్పుడు ఆ ఫెర్టీ సెంటర్లకు, నిందితురాలికి, సరోగేట్ మదర్లకు ఉన్న లింకులు, వారి మధ్య నడుస్తున్న దందాను బయట పెట్టబోతున్నారు పోలీసులు.